ఒక చిన్న ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా సత్యవంతుడు, కష్టపడి పని చేసే మనిషి. అతనికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు పిల్లలు, పెద్దవాడు కిరణ్, చిన్నవాడు రవి. రామయ్య దగ్గర చిన్న పొలం ఉండేది. ప్రతిరోజు తెల్లవారగానే లేచి పొలానికి వెళ్లి కష్టపడేవాడు. పంట బాగా వచ్చినా అతను ఎప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పేవాడు. పంట తగ్గినా కూడా నిందించేవాడు కాదు. ఒకరోజు రామయ్య పొలంలో దున్నుకుంటూ ఉండగా అతని గడిలో బంగారు నాణెం దొరికింది. అతను ఆశ్చర్యపోయాడు. దీన్ని అమ్మేస్తే నాకు మంచి డబ్బు వస్తుంది అని ఆలోచించాడు. కాని వెంటనే ఆగిపోయాడు. ఇది నాది కాదు, ఎవరో పడేసినది అయి ఉంటుంది. దీన్ని నేనే ఉంచుకుంటే తప్పు కదా అని తన మనసుతో మాట్లాడుకున్నాడు. అప్పుడే అతను ఆ నాణెం తీసుకుని ఊరి గిరిజన పేట దగ్గర ఉన్న పెద్దమనిషి దగ్గరికి వెళ్లాడు. నాకు ఇది పొలంలో దొరికింది, ఎవరిదో మీకు తెలుసా అని అడిగాడు. పెద్దమనిషి ఆశ్చర్యపోయి అడిగాడు, రామయ్య, నువ్వు దాన్ని దాచుకోకుండా ఎందుకు తెచ్చావు? రామయ్య నవ్వుతూ అన్నాడు, నాది కానిది నేను దాచుకుంటే అది బంగారం కాదు, పాపం అవుతుంది సార్. పెద్దమనిషి చాలా సంతోషించాడు. అతను ఆ నాణెం అసలు యజమానిని పిలిపించాడు. అది గత వారం పంట కొనుగోలు చేసిన వ్యాపారివి అని తెలిసింది. వ్యాపారి రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి, నీ నిజాయితీకి గుర్తుగా ఈ 10 బంగారు నాణేలు నీకే అని ఇచ్చాడు. రామయ్య మొదట తీసుకోలేదు, కాని వ్యాపారి పట్టుబట్టి ఇచ్చాడు. ఆ రోజు నుండి రామయ్య పేరు ఊరిలో నిజాయితీకి ప్రతీక అయింది. సత్యం, నిజాయితీ ఎప్పుడూ చివరికి జయిస్తాయి. మనసు మంచిగా ఉంటే దేవుడు ఎప్పుడూ మనకు సహాయం చేస్తాడు.